నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల నియోజకవర్గంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ముగ్గుల పోటీలు మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ లక్షెట్పేట మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ కుమార్ దీపక్ హాజీపూర్ మండల కేంద్రంతో పాటు లక్షెట్పేట మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎంత ధాన్యం కేంద్రానికి వచ్చిందని ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ సన్నపు దొడ్డు ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు అలాగే ధాన్యాన్ని తీసుకుని దాని మ్యాచర్గా ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు ధాన్యము కుప్పలు మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు రైతులు ధాన్యాన్ని పొల్లు లేకుండా ఉంచాలని రైతులకు సూచించారు మిట్టపల్లి హాజీపూర్ కేంద్రంలో తూకం వేసే యంత్రాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యం బస్తాలను స్వయంగా పరిశీలించారు తేమ వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు వేగవంతంగా కొనుగోలు చేయాలని ఐకేపీ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు సన్న రకానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తుందన్నారు ధాన్యం తూకం వేసిన వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు కొన్ని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారని 17% తేమ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలిస్తున్నారని తెలిపారు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు రైతులు తాము పండించిన ధాన్యాన్ని 17% తేమ మించకుండా కేంద్రాలకు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు ఈరోజు హాజీపూర్ మండలాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ విజిట్ చేస్తున్నాము నాతో పాటు ఎంఆర్ఓ హాజీపూర్ డిఆర్డిఓ ఎందుకు ఆల్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి ఇవ్వడం జరిగింది వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు అండ్ ఈ సెంటర్ కర్ణమామిడిలో ఇప్పుడు కాటా అయిపోయి సీలింగ్ చేసేసి ఈరోజు మిల్కి పంపిస్తారు అండ్ ఎక్కడైనా ప్యాడీ వచ్చినాయి మన వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు కొన్ని ప్లేస్లో అనవసరంగా వీడియో క్రియేట్ చేసేసి ఎవరు కొనట్లేదు ఎక్కడ లేదు అంటే ఏ రోజుకి ప్యాడీ వస్తున్నాయి అదే రోజుకి కొనాలి అట్లా అంటున్నారు ఆ టైంకి నేను కూడా కొన్ని సెంటర్ విజిట్ చేశాను 30-35 కూడా మాయిశ్చర్ ఉంటుంది ఎప్పుడైనా మాయిశ్చర్ 18 కంటే తక్కువ వస్తే మాత్రం మనం పర్చేజ్ చేస్తాము ఇక్కడ ప్యాడీ క్లీనర్స్ కూడా ఉంటాయి సో ఫార్మర్స్ మనకి మంచిగా ప్యాడీ క్లీన్ చేసేసి
కరెక్ట్ పారామీటర్స్కి మాయిశ్చర్ ఎంత ఉండాల్సింది అండ్ క్లీనింగ్ మంచిగా ఉండాల్సింది అట్లా ఇస్తే మన వాళ్ళు కొంటారు. అండ్ దానికి ఇమీడియట్గా మనం మిల్స్కి పంపిస్తున్నాము. ఆల్రెడీ మిల్స్ ట్యాగింగ్ అయిపోయింది, డైలీగా పర్చేజ్ చేస్తున్నాము. ఫార్మర్స్కి ఏం ప్రాబ్లం రాదు. అనవసరంగా అభద్రం ప్రచారం చేస్తున్నారు, దాని గురించి కూడా మీడియాని కరెక్ట్గా రాయాల్సింది. ఏమైనా నెగటివ్ న్యూస్ కూడా వస్తున్నాయి, మనం రిజైండర్ ఇస్తున్నాము. మీడియా ఛానల్స్ కూడా ఇక్కడ నెగటివ్ న్యూస్ వస్తున్నాయి, అక్కడ విజిట్ చేసేసి గ్రౌండ్ రియాలిటీ ఏమున్నాయి ఒక్కసారి చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఐ హోప్ మంచిర్యాలలో ఈసారి మనం కరెక్ట్గా ప్యాడీ పర్చేజ్ చేస్తాము. దాని నుంచి మన ఫార్మర్స్కి కరెక్ట్ ఆదాయం వస్తుంది. సన్న రకాలకి 500 బోనస్ కూడా వస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ సంక్రాంతి నుంచి రాషన్ అన్నిటికీ కూడా ఫైన్ రైస్ వెరైటీ మాత్రమే ఇస్తారు. సో కాబట్టి ఈసారి సన్న పర్చేజ్ మీద కూడా గవర్నమెంట్కి ఫోకస్ ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. మంచిర్యాల పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కుటుంబాల్లో నుంచి వచ్చిన మహిళ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం 20 సూత్రాల పథకాన్ని తీసుకువచ్చి బ్యాంకులను జాతీయకరణ చేశారని, దేశాన్ని అంతర్గత శక్తుల నుంచి కాపాడటానికి ఎమర్జెన్సీ పెట్టడానికి వెనుకాడలేదని అన్నారు. ఇందిరాగాంధీ చూపిన బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఆమె స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమల వేణు, మంచిర్యాల జిల్లా ఓబీసీ అధ్యక్షులు వడ్డే రాజమౌళి, టీపీసీసీ సభ్యులు కొండ చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు పూదరి ప్రభాకర్, జోగుల సదానందం, సుధమల్ల అశోక్ తేజ, దుస్స తిరుపతి, బద్రి ప్రకాష్, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలను మన గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇందిరమ్మ గారి విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాల్యం నుంచి కూడా దేశభక్తితో పెరగడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాడినటువంటి శ్రీ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబంలో జన్మించిన శ్రీమతి ఇందిరాగాంధీ చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తితో పెరగడం జరిగింది. ఆ రోజుల్లోనే విదేశీ వస్తువుల బహిష్కరణ గాంధీ గారి పిలుపు మేరకు ఆమె అప్పుడు ఆడుకున్నటువంటి విదేశీ బొమ్మలను కూడా బహిష్కరించి తన దేశభక్తిని కూడా చాటుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ క్లిష్ట పరిస్థితుల్లో అప్పుడు ప్రధానమంత్రిగా దేశానికి అయిన తర్వాత అనేక విప్లవాత్మకమైన నిర్మాణాలు తీసుకుని దేశం అన్ని రంగాల్లో ముందుకు జరిపించడంలో ఒక ఉక్కు మహిళగా ముందుకు జరిగింది. ప్రపంచ దేశాలందరూ కూడా మన భారతదేశం వైపు చూస్తూ ఒక మహిళా ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ఎలా పాలిస్తుందని చెప్పి అందరూ కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా అనేక రంగాల్లో దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆర్థిక రంగంగా ముందుకెళ్లాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని వనరులు బీద వర్గాలకు చెందాలని చెప్పి ఉద్దేశం కొద్దీ 20 సూత్రాల ప్రణాళికను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా బ్యాంకులలో జాతీయకరణ అయితేనేమి, దేశ విద్రోహ శక్తులు కొంతమంది శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుందని చెప్పి ఆ రోజు 1975లో ఒక ధైర్యశీలిగా ఎమర్జెన్సీ కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఈరోజు ఇందిరాగాంధీకి దక్కుతుంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీలో ఉండడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము గర్వించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇందిరమ్మ రాజ్యం తీసుకురాగలదని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. ఇందిరమ్మ రాజ్యం ఇక్కడ నడుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. స్వర్గీయ మాజీ భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మంచిర్యాలలో మా శాసనసభ్యులు గౌరవ శ్రీ కొక్కిరాల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు
పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో కేక్ కట్ చేసుకొని మరి వారికి నివాళులు కూడా అర్పించడం జరిగింది. ఏదైతే మరి వారు ఈ దేశం కోసం ఎన్నో సంస్కరణలు చేసిన ఘనత వారికి దక్కుతుంది. ఎందుకంటే ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకొని వారికి భూ సంస్కరణలు అయితే ముఖ్యంగా వారి మరి జీవితంలో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్న విధంగా భూ సంస్కరణ చేయడం, అదేవిధంగా ఈ యొక్క సమాజానికి ఏ విధంగా మరి మేలు జరుగుతుంది, ఇలాంటి సంస్కరణ చేయాలి. భూ సంస్కరణలు అయితేమి, ఇప్పుడు 20 ప్రణాళికలు అయితేమి, అన్నిటి విధంగా మరి వారు ఎమర్జెన్సీ విషయంలో తీసుకున్న నిర్ణయం అయితేమి, ఏదైనా కూడా ఈ దేశాన్ని మరి అక్రమకుల పాలు కాకుండా, ఏదైతే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి మరి కుట్రదారులకు పాలు కాకుండా వారు తీసుకున్న నిర్ణయాలు చాలా మరి ఒక ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు వారికి ఉక్కు మహిళలు కూడా పేరు వేసుకోవడం జరిగింది. ఏదైతే వారు ఉన్న రోజుల్లో ఈ దేశాన్ని మరి పీడిస్తున్నటువంటి ముఖ్యంగా ఆకలి చావులతేమి, లేకపోతే ధనిక వర్గానికి మరి ముఖ్యంగా ఎన్నో మరి వారికి చెందుతున్నాయి, పేదలకు ముఖ్యంగా ఏం చెప్తారని చెప్పేసి వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. ప్రతి నిర్ణయం వెనుక వారు ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు వారి అడుగుదారులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నడుచుకుంటూ ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని విధాలా సహాయం చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా తెలంగాణలో కూడా మొన్న మరి సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో పెద్ద మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం, అదేవిధంగా ఈ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రజారాజ్యంగా మరి పిలుచుకోవడం కోసం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎల్లుండి ఏదైతే మా పెద్దలు ప్రేమసారావు గారు ఈ యొక్క మంచిర్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు చేయడం కాకుండా ఎల్లుండి సూపర్ స్పెషాలిటీ 300 కోట్లతో 650 పడకల సూపర్ స్పెషాలిటీ కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకోవడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరి మంత్రులు కూడా ముఖ్య అతిథులు రావడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మంచిర్యాల పట్టణం నుండి తరలివాల్సిందిగా అందరినీ కూడా పేరు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళను ఆహ్వానించడం జరుగుతాం. మంచిర్యాల పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ రోజు బాలికల పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగానే ఈ రోజు బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ నెల 20న జరిగే గ్రంథాలయపు ముగింపు ఉత్సవాల సందర్భంగా గెలుపొందిన బాలికలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ఉపాధ్యాయులు బృందం, బాలికలు, గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాల భాగంగా విద్యార్థులకు వివిధ పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ కూరగాయల మార్కెట్ యందు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. రేపు నవంబర్ 20 తారీఖు రేపు 3:30 గంటలకు బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. దీనికి అందరూ ఆహ్వానించి ఈ సభను విజయవంతం చేయగలరని ప్రతి ఒక్కరిని పేరు హృదయపూర్వకంగా ఆహ్వానించడం జరుగుతుంది. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ రోజున జిల్లా పరిషత్ బాలికల పాఠశాల మంచిర్యాలలో రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి కళలు కానివ్వండి, వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఒక అవకాశం కలిగించినట్లయింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా ముందు నిర్వహించి మా పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహించగలరని కోరుకుంటూ ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో గృహిణులకు, మహిళలకు డాక్టర్ సమీరాచే శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.
ఈ సందర్భంగా మహిళా తరంగిణి అధ్యక్షురాలు రాచకొండ మంజుల మాట్లాడుతూ శీతాకాలంలో కేవలం ఇంటికే పరిమితమైన గృహిణి మనలకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని మహిళలను ఉద్దేశించి ఈ రోజు డాక్టర్ సమీరాచే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమీరా మాట్లాడుతూ మహిళలకు శీతాకాలం వాతావరణంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార పదార్థాలపై వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మహిళా తరంగిణి సభ్యులు చిదానంద కుమారి, గోనె భాగ్యలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకునే జాగ్రత్తలు, వ్యాధులేనంటే ఏంటి లోషన్ అంటే అవన్నీ పగులుతాయి. మనది మనం చూసుకోకపోతే మన ఇంట్లో వాళ్ళని ఎవరిని చూడలేము. ఫస్ట్ మన మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా వచ్చింది. ఇంతకుముందు ఎవరు పట్టించుకోకపోదురు, కానీ ఇప్పుడు మనం పట్టించుకుంటేనే మనల్ని చూసి మన పిల్లలు కూడా తయారవుతారు. ఇప్పుడు ఏదైనా జలుబు, దగ్గు ఇవన్నీ నీట్గా ఉండాలి. ఇవన్నీ పగులుతాయి, బ్లడ్ వస్తుంది ఈ పెదవులకు కానుండి. అందుకు మనం తీసుకునే లోషన్ అయినా వ్యాజ్లైన్, మీకు తెలిసి ఉంటుంది, వ్యాజ్లైన్ రాస్తారు కదా, అదైనా ఏదైనా మనది మనం చూసుకొని మన పిల్లలను చూసుకునే బాధ్యత మనకుంది. అదొకటి. మీరు ఎక్కడికి పోయినా స్వెటర్లు, షాళ్ళు, అదొక ప్యాకేజీ ఉంటుంది మనకి. ఇక అది లేకపోతే ఉండలేము. అన్నిటికంటే కష్టమైన సీజన్ ఇదే, చలికాలమే. ఎక్కడ ఉండలేము. ఆ ఫుడ్ కూడా పోదు. మళ్ళీ సమయం తక్కువ ఉంటుంది, పొద్దున తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువ ఉంటుంది. పొద్దున తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కటి లేట్ అయితే కథం, అన్నీ లేట్ అయ్యి. టైంకి తినాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి. నైట్ కూడా, డే కూడా, ఈ మొత్తం చలికాలం మొత్తం లైట్ ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలను చూసుకుంటూ, మీ భర్తలను చూసుకుంటూ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూస్తూ, మనం కూడా చూసుకుంటూ మన ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము మమత, మంచిర్యాల మహిళా తరంగిణి ప్రతి నెల ఒక 2 కార్యక్రమాలు చేస్తుంటాము. ఎక్కువగా పిల్లలు, అవసరం ఉన్న వాళ్ళకి అవసరమైన కాలాల్లో వాళ్ళకి సలహాలు ఇస్తూ, వీలైనంత మా మెంబర్స్ సహకారం మేరకి సహాయం చేస్తూ ఉంటాము. ఈరోజు డాక్టర్ సమీరా గారితోటి మనకి ఇక్కడ కార్తీక మాసం మహిళల ఆరోగ్యం గురించి పెట్టుకున్నాం. కార్తీక మాసం యొక్క ప్రాధాన్యత ఏంటి, మహిళల ఆరోగ్యం ఏ విధంగా ఉండాలని డాక్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు. అది కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మనకు ఉన్నాము, మనం వయసు వచ్చింది, కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, ఆరోగ్య రీత్యా కూడా. సో అవన్నీ కూడా మీ అందరికీ వినిపించాలని, మీరు కూడా తెలుసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళల ఆరోగ్యం కార్తీక మాసంలో అనే ఒక టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మేడం ప్రసంగిస్తారు. తర్వాత మీకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ గురించి కూడా చెప్తాము, అది కూడా వినండి. అందరూ మేము హౌస్ వైఫ్స్ అంటున్నారు. హౌస్ వైఫ్స్ అంటే ఏంటి తెలుసా? ట్యాంక్లెస్ జాబ్, రెస్ట్లెస్ జాబ్ కదా. ఎంత చేసినా మళ్ళీ మనకు పెండింగ్ ఉంటుంది. ఆఫీస్లోకి వెళ్తే 9 to 10, 10 to 5 ఒక వర్కర్ వెళ్ళినా కూడా ఒక లిమిటెడ్ వర్క్ ఉంటే తర్వాత నా పని అయిపోయిందని ఇంట్లో వచ్చినా కూడా రిలాక్స్ అవుతాడు. కానీ హౌస్ వైఫ్కి రెస్ట్ ఉంటుందా? పడుకున్నప్పుడు మాత్రం తప్ప పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని పెండింగే ఉంటుంది. మీరు ఎంతన్నా చేయండి, మళ్ళీ రేపు చేసే పని ఉండనే ఉంటుంది, కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని. సో ఇది 24 hours డ్యూటీ మనం చేస్తున్నాము. ఇది చాలా గ్రేట్. ఈ ఇండియాలో మహిళలు ఇంత చక్కగా ఉండడం వల్లనే ఒక క్రమశిక్షణతో పిల్లలు అనేది పెరగడం జరుగుతుంది. దాంతోపాటు మన ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని మా ఉద్దేశం. లక్షెట్పేట పట్టణం విశ్రాంత భవన ఆవరణలో లక్షెట్పేట మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం లక్షెట్పేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్లు మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని కొనియాడారు. నిరుపేద ప్రజల కోసం ఇందిరాగాంధీ జీవితాన్ని దేశానికి త్యాగం చేశారని తెలిపారు. ఆమె దేశానికి చేసిన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ గుండెల్లో గుర్తుంచుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలను ఆదుకుంటుందని వారు తెలియజేశారు. దేశంలో నిరుపేదల ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ నాయకులు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కూడా నిరుపేద ప్రజల కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షెట్పేట మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళ అయినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు
పట్టణ ప్రెసిడెంట్ మిత్రుడు ఆరిఫ్ గారు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ పింగిల్ రమేష్ గారు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, గౌరవ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భం ఈరోజు వారు మన దేశానికి ఎంతో సేవ చేసి వారి జీవితాన్నే భారతదేశానికి త్యాగం చేసినటువంటి స్వతంత్రం తెచ్చిన కుటుంబంలో పుట్టి దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు చేసి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహిళ, పేదలకు కూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఆ రోజు మరి పేదవారికి ఎందరికో ఇల్లు కట్టించినటువంటి ఇందిరమ్మ ఈరోజు అదే బాటలో మన ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు పిఎస్ఆర్ గారు కూడా వారి బాటలో నడుస్తూ పేదలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి సుదినం. మరి ఈరోజు అట్టి కార్యక్రమాలు అమలుపరుస్తూ బ్యాంకులను జాతీయం చేసి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవలు చేసినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరణానంతరం మరి ప్రధానమంత్రి పీఠం మీద మొట్టమొదటి మహిళగా ప్రమాణ స్వీకారం చేసిన ఉక్కు మహిళగా మా ఇందిరాగాంధీ గారు మరి భారతదేశానికే మరి మొత్తం ప్రపంచంలో గుర్తుండిపోయే లెక్క కార్యక్రమాలు చేయడము, మరి బీద బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా మరి అండగా ఉండడము, మరి బ్యాంకులకు జాతీయంగా చేయడము. ఆ రోజు ఇందిరాగాంధీ అంటే ఒక రాజకీయ నాయకురాలుగా పేరు పొందిన గొప్ప ఉక్కు మహిళ. మరి ఈరోజు కూడా వారి పేరు నిలబడి ఉన్నదంటే వారి బీద బడుగు వర్గాలకు కూడు గుడ్డ నీడ నినాదంతో ఈరోజు ఇందిరాగాంధీ గారి పేరు అలా ఉండిపోయిందంటే అది వారు చేసిన సంస్కరణలు, సేవలు ఇవి మరవలేనివి. మరి ఈరోజు వారు మన మధ్యలో లేనందుకు బాగా బాధపడుతూ అలాంటి వ్యక్తి మళ్ళీ రాదు. అదే బాటలో మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు మరి మహిళలకు పెద్దపీట వేస్తూ మరి ఉచిత బస్సు ఏదైతే ఎన్నికలో భాగంగా మేనిఫెస్టోలో మాట ఇచ్చిన భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి ఉచిత బస్సు సౌకర్యము, అలాగే 200 యూనిట్లు ఏదైతే గృహ జ్యోతి, ఇంకోటి మన లక్షడిపేట మండలం నుంచి మరియు మున్సిపాలిటీ పరిధిలో నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి 107వ జయంతి ఉత్సవాలు ఇలా మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆనాడు భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోని పల్లెల్లో కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితులలో ప్రతి పల్లెకి కరెంటు సమస్యను తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్నామని ఒక ఆలోచనతో పేదవాళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం అనే విధంగా పేదల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆనాడు ఎవరికి కూడా తలవంచకుండా హేమీలు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక మహిళ అయి ఉండి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఆ రోజు బాధ్యతలు స్వీకరించి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా భారతదేశాన్ని ఒక మన ప్రపంచంలోనే మంచి దేశంగా గుర్తింపు పొందే విధంగా అన్ని విధాలుగా చేసి మందమరి మార్కెట్ సినిమా హాల్ నుండి స్టేషన్ రోడ్డు వరకు ఇటీవల మంజూరైన రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని పట్టణ జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోడ్డు మంజూరు అవడం చాలా సంతోషకరమని, కానీ ఇటువంటి నాసిరకమైన ఇసుక వాడటం వల్ల 6 నెలల కంటే ఎక్కువ రోజులు రోడ్డు నిలవదని పేర్కొన్నారు. ఇట్టి సమస్యపై మున్సిపల్ కమిషనర్కు డిఈ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా రోడ్డు నిర్మిస్తే ఉపేక్షించేదే లేదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మందమరి ప్రజలు స్టేషన్ రోడ్ నుంచి అంటే స్టేషన్ రోడ్ టు సినిమా హాలు 7 స్కూల్ నుంచి ఏదైతే గవర్నమెంట్ అయితే రోడ్ ప్రతిపాదన పెట్టిందో
చాలా రోజుల నుంచి రోజులు కాదు సంవత్సరాల నుంచి ప్రజలు ఈ రోడ్డు కోసం వెయిట్ చూస్తున్నారు. ఎన్నో ప్రమాదాలు జరిగినాక ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. దానికి మేము అందరం అభినందిస్తున్నాం. ఇక్కడ ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. కానీ దేవుడు కరుణించిన పూజారి కరుణించలేనన్నట్టుగా దీనికి చాలా సంవత్సరాల తర్వాత ఈ రోడ్డుకు మోక్షం వస్తే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ నాణ్యత లేని ఇసుక వాడడం వల్ల మళ్ళీ ఒక 6 నెలలకో 3 నెలలకో రోడ్డు ఖరాబ్ అయ్యే పరిస్థితుల్లో ఇక్కడ వాడుతున్న ఇసుకను చూస్తేనే తెలిసిపోతుంది. రోడ్డుకైతే ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇక్కడ రోడ్డు వేస్తున్నారు. దీనిపై మేము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ డి మేడం గారిని ఆల్రెడీ సంప్రదించడం జరిగింది. వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని నాణ్యతమైన రోడ్డు వేయించాలని మేము జనసేన పార్టీ నుంచి వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై జనసేన. జై జనసేన. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. స్త్రీలకు గౌరవం తెచ్చే విధంగా ప్రపంచ సమాజంలో మహిళలకు ఆదర్శంగా నిలిచారని ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. ఆనాడు 19 బ్యాంకులను జాతీయం చేయడం వల్లనే ఈ రోజు మనం బ్యాంకు సేవలు వినియోగిస్తున్నామని అన్నారు. అలాగే గరీబీ హఠావో నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేసిన ప్రయత్నం ఇప్పటికీ మరచిపోలేనివని అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను మీ ప్రదీప్ రత్నం. ఈరోజు కాశీపేట మండల కేంద్రంలో గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు మన ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మా కాశీపేటలో ఉన్నటువంటి అన్ని గ్రామ మండల నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇందిరాగాంధీ గారికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. అట్లాగే ఇందిరాగాంధీ గారు ఎంతో మంది మహిళలకు ఆమె ఆదర్శం. ఉక్కు మహిళ అని మన ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మహిళ ఇందిరాగాంధీ గారు. ఆమె ఎన్నో ఈరోజు ఒక సామాన్య పౌరుడు బ్యాంకులకు పోయి బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారంటే దానికి ముఖ్య కారణం ఇందిరాగాంధీ గారు ఆ రోజు బ్యాంకులను జాతీయం చేయడం ద్వారానే ఈరోజు బ్యాంకు సేవలు వినియోగించగలుగుతున్నాం. అట్లాగే గరీబ్ హఠావో అని ఒక నిదానం తెచ్చి ఎంతో మంది పేద ప్రజలకు కన్న తల్లిలాగా ఈరోజు ఏర్పడి మన ప్రపంచంలోనే మహిళ అత్యంత శక్తివంతమైన మహిళగా పేరు పొందింది. ఇట్లాంటి ఇందిరాగాంధీ గారిని ఎంతో మంది మహిళలు ఆదర్శంగా తీసుకొని అంత పెద్ద పేరును సంపాదించాలని ఇట్లాంటి మన కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ఇందిరాగాంధీ గారు పుట్టడం మన కాంగ్రెస్ పార్టీ కూడా గర్వకారణమని తెలియజేస్తూ అందరికీ సహారా ఇండియా పేరుతో మోసం చేస్తున్న సహారా మేనేజర్ ఎస్టీ రావు, ఏజెంట్ శ్రీనివాసరావు కఠినంగా శిక్షించాలని సహారా బాధితులు కోరారు. మంగళవారం మార్కెట్లోని సహారా ఇండియా ఆఫీస్ వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో డొక్కు శ్రీనివాసును నమ్మి 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేశానని 2020లో తిరిగి నాకు డబ్బులు రావాల్సి ఉండగా శ్రీనివాసరావును అడిగితే లేవు, మా దగ్గర ఏమీ లేవు, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నిటికీ మేమే ఉంటాం, మీరు ఫిక్స్డ్ చేయండి అంటూ చెప్పిన ఎస్టీ రావు, శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేయాలని, వారిపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని సహారా బాధితులు కోరారు. సహారా ఇండియా పేరుతో మందమరిలో బిజినెస్ చేస్తూ కోట్ల రూపాయలను ఎస్టీ రావు, శ్రీనివాసరావు బాధితుల నుంచి సేకరించారని, తిరిగి సహారా బాధితులందరికీ డబ్బులు చెల్లించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహారా పేరుతో బాధితుల వద్ద కోట్లాది రూపాయలు జమ చేసిన ఎస్టీ రావు, డిఎస్ రావులను వెంటనే అధికారులు పోలీస్ శాఖ స్పందించి వారిపై కఠిన చర్యలు అమలు చేయాలని స్థానికులు చిలక సంజీవ్ అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతంలో సహారా ఆఫీసు దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నది. అది బంద్ ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇప్పటికి కూడా ఏజెంట్లు నమ్మబలికి కొందరిని ఏజెంట్లు ఇందులో సహారా డిపాజిట్ చేయిస్తున్నారు. అలాగే ఆఫీసులో చేయాల్సిన పనిని బయట ఇంటర్నెట్లో చేయించు అని చెప్పి కాళ్ళకు చెప్పులరేలాగా తిరిగిస్తున్నారు. వెంటనే సహారాలో డిపాజిట్ చేయించిన పైసలు స్థానిక అధికారులు మరియు
డిపాజిట్ చేసిన 2014లో ఏజెంట్ డి శ్రీనివాసరావుకు అక్షరాల 2 లక్షల రూపాయలు కట్టిన నేను. ఆయన దానికి మనకు 2020లో మ్యాచ్యూరిటీ డేట్ అయిన తర్వాత 5,30,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మనకు నమ్మబలికాడు. దాన్ని 2017లో క్యూ షాప్లో నుంచి మనకు స్టార్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ దానికి నా అనుమతి లేకుండా నమ్మబలికి 2020లో మీకు ఎట్లయినా మ్యాచ్యూరిటీ డేట్ ఉంది కదా అప్పుడే డబ్బులు వస్తాయని చెప్పేసి మళ్ళీ నాకు స్టార్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ నాకు మార్చి ఇవ్వడం జరిగింది. నాకు క్యూ షాప్లో నేనేసిన డబ్బులను నాకు నమ్మబలికి నాకు 2017లో నాకు ఇచ్చిండు. అయినా గడువు తీరిన 2020 నాటికి కూడా ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇవ్వలేదు. దానిపై నేను అడిగితే నువ్వు సెబీను అడుక్కోపో, దాని పరిధిలో ఉన్నది, మాకేం తెలియదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోనని చెప్పేసి వాళ్ళు ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్న వాళ్ళు. దాని పరంగా నేను జోనల్ ఆఫీస్ కూడా వెళ్ళి కూడా నేను తెలుసుకున్న దానికి మాస్టర్ కాపీలు, దానికి సంబంధించిన అకౌంట్ ఓపెనింగ్, ఇమేజ్ ఫామ్స్ అవేం లేవు. నాకు ఆధార్ కార్డులో కానీ నా బాండ్లో కానీ ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ నాకు లేదు. కేంద్రం ఏదైతే మందమరి పట్టణంలో కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఇందిరాగాంధీ పుట్టినరోజును ఘనంగా కాంగ్రెస్ శ్రేణులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాకముందే దేశం కోసం చాలా పోరాటం చేశారని, కొత్త వ్యవస్థను స్థాపించి ఆంగ్లేయులతో పోరాడి స్వాతంత్ర్యంలో ముందుండి పోరాటం చేసిన గొప్ప నాయకురాలు అని పేర్కొన్నారు. అదేవిధంగా తాను ప్రధాని అయిన తర్వాత పేదరికం ఉండకూడదని గరీబీ హటావో అనే నినాదంతో పేద ప్రజల్లోకి వెళ్లి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు సొతుకు సుదర్శన్, మంకు రమేష్, హఫీజ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధాని కాకముందే మన దేశం కోసం గొప్ప పోరాటం చేసిన నాయకురాలు. ఒక వ్యవస్థ స్థాపించి వారితో కొట్లాడి మనకు స్వాతంత్రంలో ముందుండి పోరాటం చేసిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమె ప్రధాని అయినాక ఈ దేశంలో పేద ప్రజలు ఉండొద్దనే ఉద్దేశంతో గరీబ్ హటావో అనే నినాదంతో పేద ప్రజల్లోకి వెళ్లి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ప్రతి ఒక్కరూ ఇందిరాగాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ముగ్గుల పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.